ఏ అనే పర్సన్ పిరమిడ్ కట్టే కన్నా ముందే బి అనే పర్సన్ కట్టేశాడు. ఈ పర్సన్ బి అనే వ్యక్తి ఏం చేశాడంటే ప్రతిరోజు ఆయనలాగా హార్డ్ వర్కింగ్గా ప్రతిరోజు చిన్న చిన్న స్టోన్స్ చేయకుండా ఒకేసారి మనొక క్రేన్ కట్టాడు. ఈ క్రేన్ కట్టడం వల్ల ఏమైంది అంటే తను 2 ఏళ్ళు కష్టపడి చేసిన స్టోన్ బిల్డప్ చేసుకుంది. తను కంటిన్యూస్గా ఎన్నాళ్ళైనా ఇంకా లైఫ్ లాంగ్ ఎన్ని పిరమిడ్స్ కట్టాలి అన్నా ఒక చిన్న క్రేన్ బిల్డప్ చేయడానికి ఒక 1 year పట్టాక ఆ తర్వాత కంటిన్యూస్గా ఎన్ని పిరమిడ్లైనా కట్టుకుంటూ పోయాడు. ఈ పర్సన్ ఏ చేసింది, పర్సన్ బి చేసింది ఏంటి అంటే పర్సన్ ఏ వితౌట్ ప్లానింగ్, వితౌట్ స్ట్రాటజీతో కంటిన్యూస్గా స్టోన్తో హార్డ్ వర్క్ వెళ్ళాడు. బట్ ప్లాన్ బి ఏం చేశాడంటే ఇప్పుడు ఆ రాజు ఒక పిరమిడ్ కట్టమన్నాడు. మరి ఇంకొక పిరమిడ్ కట్టమంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ పిరమిడ్ అంతా కట్టాలా? ఇలా కాదు, ఆ పిరమిడ్ కట్టడానికి ఒక ఎక్విప్మెంట్ని తయారు చేద్దామని ఒక క్రేన్ బిల్డప్ చేసుకోవడం వల్ల 1 year టైం పట్టిన తను ఒక పిరమిడ్, తర్వాత 2వ పిరమిడ్, తర్వాత 3వ పిరమిడ్, అలా ప్రియమైన వాడిగా అయ్యి ఒక రాజుతో ఉండిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రాపర్ స్ట్రాటజీతో, ప్రాపర్ ప్లానింగ్తో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో మన యొక్క వర్క్ ఈజీ అయిపోతుంది. ఇదే ప్లానింగ్ మనం ఒక స్టూడెంట్ లెవెల్లో తీసుకుంటే ఒక స్టూడెంట్ కంటిన్యూస్గా 14 hours, 13 hours, 12 hours చదివాడు అస్సలు గ్యాప్ లేకుండా. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, తను ఒక 30 minutes చదివి ఒక 7 minutes, 8 minutes బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళీ ఒక 30 minutes చదివి 8 minutes బ్రేక్ తీసుకున్నాడు. ఇలా కంటిన్యూస్గా ఒక 5 hours చదివాడు. ఇక్కడ ప్లాన్ బి, పర్సన్ బి చేసిన పని ఏంటి అంటే కంటిన్యూస్గా చదవడం కన్నా ప్రాపర్ బ్రేక్స్ తీసుకొని తను చదువుకుంది రీక్యాప్ చేసుకోవడానికి, తను చదువుకుంది మెమరీలోకి వెళ్ళటానికి ప్రాపర్ గ్యాప్స్తో ప్లాన్ బి పర్సన్ బి చేశాడు. ఇక్కడ పర్సన్ బి ఏంటి అంటే ప్రాపర్ స్ట్రాటజీ ప్లానింగ్తో ఒక సైకిల్ వేసుకొని చేయడం వల్ల దీన్ని చదివిందంతా గుర్తుంటుంది. పర్సన్ ఏకి ఏమైంది అంటే తను చదివిందంతా రీకలెక్ట్ చేసుకోకుండా, ప్రాపర్ రీకాలింగ్ లేకుండా, యాక్టివ్ రీకాల్ లేకుండా కంటిన్యూస్ చదివాం మగ్గప్లాగా చదువుతాడు. పర్సన్ బి ఏం చేశాడంటే ప్రాపర్ బ్రేక్స్ చేశాడు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్రేక్ అనగానే ఒక 30 minutes చదివాము, ఏ నిమిషాలు బ్రేక్ చేసినామంటే ఆ ఏ నిమిషాలు వెళ్ళి ఫోన్ చూడటం, లేకపోతే కంప్యూటర్ చూడటం, ఇలా చేయకూడదు. ఇలా ఎప్పుడైతే చేస్తామో అది ఒక డిస్ట్రాక్షన్ అవుతుంది. ఆ 7 minutes బ్రేక్ అనేది పీస్ఫుల్ బ్రేక్, పవర్ న్యాప్ లాగా తీసుకోవడం వల్ల మనం చదివిన 30 minutes మనం రీకలెక్ట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్లో. సో ఇలా మనం తీసుకోవడం వల్ల ప్రాపర్ స్టడీ ప్లాన్ ఫర్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు. ఇదే మనం ఒక ఆంటర్ప్రినర్ రేంజ్లో, ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్లో ఆలోచిస్తే ఒక కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉంది, ఒక పెద్ద ఎంఎన్సీ ఉంది. అదే జానర్లో, అదే ప్రోడక్ట్లో ఇంకొక కంపెనీ రావాలనుకుంటున్నాడు. పర్సన్ ఏం చేస్తాడు? కంటిన్యూస్గా అదే వెళ్ళి గొరిల్లా మార్కెటింగ్ ఇంకేదో మార్కెటింగ్లో చేసుకొని కంటిన్యూస్గా బిల్డప్ చేసుకుంటూ మార్కెటింగ్ అనుకుంటూ వెళ్తాడు. ప్లాన్ బి వీడేం చేస్తాడు అంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఆల్రెడీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, తను ఆల్రెడీ ఏం నెగిటివ్ చేశాడు, ఈ మార్కెట్లో ఎంత స్కోప్ ఉంది, లేకపోతే ఇంకా స్కోప్ ఏమన్నా మోడిఫికేషన్ చేయొచ్చా, తన ప్రోడక్ట్లో ఏమీ లేదు, ఇప్పుడు నేను ఏం పెట్టచ్చు, దానివల్ల ఎంతమంది ఆడియన్స్ క్యాప్చర్ అవుతారు అన్న ప్రాపర్ స్ట్రాటజీతో, ప్రాపర్ ప్లానింగ్తో పర్సన్ బి వెళ్తాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ పర్సన్ ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్కింగ్ మార్కెటింగ్ చేసుకోవడం పర్సన్ కన్నా ఈ పర్సన్ అనేవాడు ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళటం వల్ల ప్రాపర్గా తను కూడా ఒక రేంజ్లో ఎస్టాబ్లిష్ అవుతాడు. అండ్ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా స్టడీ యాజ్ ఎ టీచర్, లెర్న్ యాజ్ ఎ టీచర్. అంటే మనం చదివేది మన కోసం కాదు, మనం ఒక 10 మందికి చెప్పాలి, మనం ఒక 10 మందికి చెప్తే వాళ్ళకి అర్థం అవ్వాలి అన్నట్టుగా మనం చదువుకున్నప్పుడు మనకి ప్రాపర్గా గుర్తుంటుంది. మన టీచర్ ఒకటి చెప్పారనుకోండి, తను ఎందుకు అంత బాగా చెప్పగలుగుతుంది ఒక స్టూడెంట్ కన్నా అంటే తను మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది. చెప్తామే కాకుండా తను ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది. ఆల్రెడీ ఒక క్లాస్లో స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ క్లాస్లో ఆ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇంకొంచెం మెరుగ్గా చెప్పడానికి, అలా కాన్సెప్ట్స్ బిల్డప్ చేసుకుంటూ ఒక టీచర్ రేంజ్లో మనం ఎప్పుడైతే పక్కన వ్యక్తికి చెప్పగలిగి వాడు అర్థం చేసుకోగలుగుతాడో, అలా మనం ఎప్పుడైతే నాలెడ్జ్ని సంపాదిస్తామో అప్పుడు మాత్రమే మనం గుర్తుపెట్టుకుని ప్రాపర్గా ఉండి మనం నాలెడ్జబుల్గా తయారవుతాము. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా చాలామంది అనుకునేది ఏంటి అంటే స్మార్ట్ వర్క్ ఆ వ్యక్తి చేయట్లేదు అంటే హార్డ్ వర్క్ చేయడానికి నీకు లేజీ కాబట్టి స్మార్ట్ వర్క్ చేస్తున్నావు అని చాలామంది కించపరిచేట్టు మాట్లాడతారు. హార్డ్ వర్క్ చేయడానికి లేజీ వల్ల కాదు చాలామంది స్మార్ట్ వర్క్ చేస్తుంది, వాళ్ళు స్మార్ట్ వర్క్ ప్రాపర్ ప్లానింగ్తో చేస్తున్నారు కాబట్టి ఇది చాలా తప్పు. అది ఏంటంటే హార్డ్ వర్క్ నీకు లేజీగా ఉంది అందుకే స్మార్ట్ వర్క్ చేస్తున్నావా అంటే మన సక్సెస్ రేట్ చూసుకుంటే స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇంకా బెటర్ సక్సెస్ రేట్ ఉంటారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా
స్మార్ట్ వర్క్ చేసుకోవడానికి అందరూ ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్లో మనకి లాంగ్ టైంలో టైం లూజ్ అయిపోతుంది. టైం లూజ్ అవ్వడం వల్ల టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల ఫ్యామిలీతో ఫ్రస్ట్రేషన్ పెరిగి హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు చదివేటప్పుడు కంటిన్యూస్గా 14 గంటలు చదవాలా, కంటిన్యూస్గా ఇంత చదవాలా, టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్తో, రిలేటివ్స్ అలా చేయటం వల్ల వీళ్ళలో యొక్క ఫ్రస్ట్రేషన్ పెరిగి మెమరీ పవర్ కానీ ఇలాంటివి కానీ తగ్గుతూ ఉంటున్నాయి. అందుకని మనం ఎప్పుడూ కూడా టైం లూజ్ అవ్వకుండా ప్రాపర్ ప్లానింగ్తో, ప్రాపర్ టైం గ్యాప్స్తో ఆ 7 minutes కొంచెం మాట్లాడుకోవడానికి కానీ, కొంచెం న్యాప్ తీసుకోవడం కానీ అలా చేసుకోవడం వల్ల, ప్రాపర్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మనం ఇంకా బిల్డప్ చేసుకోవచ్చు. సో మనం తెలుసుకుంది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా స్ట్రాటజీస్ ప్లాన్ చేసినప్పుడు రియాలిటీ చెక్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఆలోచించి చేయాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన బోనస్ టిప్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో ఏదన్నా ఇంకా బెటర్ స్ట్రాటజీ వస్తే చూస్ ఏ ఈజియెస్ట్ వే దాని ఈజియర్ వే, చూస్ ఏ ఈజియెస్ట్ స్ట్రాటజీ దాని ఈజియెస్ట్ స్ట్రాటజీ. ఆ ప్రాసెస్లో మనకి ఏదైనా ఇంకా బెటర్ స్ట్రాటజీ వస్తే అది నీట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, మనం ఒక స్ట్రాటజీ అనుకొని ఫాలో అవుతూ ఉంటాం. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు మన ఫ్యాకల్టీస్ కానీ మన కాలేజెస్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ అనలిటికల్గా వాళ్ళు ఒక 15 years 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఏదన్నా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏదన్నా తీసుకుంటే ఆ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళలో ఒక స్టూడెంట్ తనకి అనాలిసిస్ చేయడం కన్నా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుందంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతోమంది లక్షల మంది స్టూడెంట్స్ని చూసి వాళ్ళ యొక్క అనాలిసిస్ చేసుకొని ఆ ప్రాపర్ స్ట్రాటజీగా వాళ్ళు ప్లాన్ చేయడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ వైజ్ ఆ ఈజియెస్ట్ వేని కూడా మనం తీసుకొని మన స్ట్రాటజీలో అది ఇంకేమన్నా బెనిఫిట్ అవుతుందా, ఇంకేదన్నా తీసుకోవచ్చా, అలా తీసుకోవటం మళ్ళీ స్ట్రాటజీని ప్లాన్ చేయడం వల్ల మనం ఇంకా బెటర్గా స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు నన్ను అడగచ్చు స్మార్ట్ వర్క్ చేయడం బెటరా హార్డ్ వర్క్ చేయడం బెటర్ అని. ఇప్పుడు ఇవన్నీ స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి ఉన్న డిఫరెన్స్. ఈ స్మార్ట్ వర్క్ చేయాలా హార్డ్ వర్క్ చేయాలి అని మీరు నన్ను అడిగితే మాత్రం నేను చెప్పే ఆన్సర్ చాలా డిఫరెంట్. మనం ఎప్పుడూ కూడా హ్యాపీ వర్క్ చేయాలి. హ్యాపీ వర్క్ అంటే ఏంటి అంటే మనం చేసే వర్క్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, మనం చేసే వర్క్ ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్తో చేస్తామో, మనం చేసే వర్క్ మనకు ఎప్పుడైతే హ్యాపీనెస్ ఇస్తూ మనకు ఆనందంగా ప్రతిరోజు కంటిన్యూస్గా మనం ఆనందంగా చేస్తామో ఆ వర్క్ని, అప్పుడు ఆ వర్క్లో సక్సెస్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనో స్మార్ట్ వర్క్ చేస్తేనో కాదు. ఎందుకంటే కొంతమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా స్మార్ట్ వేస్ తెలుసుకొని రెండూ చేయడం వల్ల ఇంకా బెటర్ వర్క్ ఇంకా బెటర్గా చేయగలుగుతారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉండి కంటిన్యూస్గా చేస్తూ ఈజీ ట్రిక్స్ స్మార్ట్ పీపుల్ దగ్గర నుంచి తీసుకొని, అయినా కూడా ఒక వ్యక్తి స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కంటిన్యూస్ 14 గంటలు చదవగలడు, తీసుకెళ్ళి తనకు బైపీసీ ఇష్టం ఎంపీసీలో వేశారు, 14 గంటలు చదువుతున్నాడు, హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అది. టీచర్స్ అందరూ కలిసి మంచి స్మార్ట్గా ప్లాన్ వేసి ఇచ్చారు, ఇదే చేసుకుంటే మంచి మార్కులు వస్తాయి. అలా స్మార్ట్ వర్క్ కూడా యాడ్ అయింది. హార్డ్ వర్క్ ఉంది, స్మార్ట్ వర్క్ ఉంది, అయినా కూడా తనకి బైపీసీ ఇంట్రెస్ట్ కదా కంటిన్యూస్ బైపీసీ మీద దృష్టి పెట్టడం వల్ల తను చేసే చదువులో, తను చేసే వర్క్లో, తను చదువుకునే దాంట్లో తను హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. వర్క్ హ్యాపీగా లేకపోవడం వల్ల తనకి ర్యాంక్ రాకపోవచ్చు. సో బేసికలీ అది వర్క్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఏదైనా సరే మనం ఎప్పుడూ కూడా హ్యాపీగా వర్క్ చేయాలి. మనకున్న వర్క్లో హ్యాపీగా ఉండటం వల్ల, ఆ వర్క్ని హ్యాపీగా రిసీవ్ చేసుకొని మనం వర్క్ చేయడం వల్ల మనకి సక్సెస్ వస్తుంది. అండ్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండు ఉంటే ఇట్స్ ఎ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో విషయాలు వస్తాయి. నేను మీ జేకే.